హాయ్ అండి. ఈరోజు నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం విధానం కూడా చెప్తానండి. వాషింగ్ మిషన్లో నేను 7 బట్టలు వేసాను. నైటీ టవల్స్ నా డ్రెస్సులు అవి వేసాను. వేసిన తర్వాత కొంచెం సర్ఫ్ వేసాను, 2 సర్ఫ్ వేసాను. నేను ఎన్నెల అయితే లిక్విడ్లు ఓడేదాను, ఇప్పుడు అంత లిక్విడ్లు కూడా ఏం వాడలేదండి. నార్మల్గా సర్ఫ్ వేసాను. నేను 19లో పెట్టానండి. 19 ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతుక్కుంటాం కదా, అందువల్ల నేను 19లో పెట్టాను. 2 టైమ్స్ వాష్ అయిపోతే సరిపోద్ది అనేసి నేను అలా పెట్టానండి. మా హస్బెండ్ వైట్ బట్టలు కట్టుకుంటారు, ఎందుకంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు వైట్ పంచి వైట్ షర్ట్ అనేది కట్టుకుంటూ ఉంటారు. అది శుభ్రంగా పొద్దున్నే నేను ఉతికేసి మేడమ ఆరబెట్టేసాను. ఈ కొంచెం నూనె నొప్పిగా ఉండడం వల్ల నేను మిషన్లో వేసానండి. మనకి వీలైన మట్టికి మన చేతితో ఉతుక్కుంటేనే మంచిదండి. బట్టలు వీలైన మట్టికి ఇల్లు క్లీన్ చేయడం ఏదైనా చేతితో మన చేతులతో మనం చేసుకుంటేనే మంచిది. ఎప్పుడో కానీ మనకు బాగోలేనప్పుడు మాత్రమే మనం ఇలాంటి వాషింగ్ మిషన్లో ఉపయోగించాలండి. అది చెప్తున్నాను. నేను కంఫర్ట్ వాడతానండి ఎప్పుడు కూడా. ఇది నా ఫేవరెట్ అండి. పింక్ కలర్ కూడా బాగానే ఉంటుంది, కానీ నాకు ఇదే బాగా ఇష్టం అండి కలర్. ఇది మంచి స్మెల్ వస్తుందండి. వర్షాకాలంలో మనకి బ్యాడ్ స్మెల్ గట్రా వస్తుంటుంది కదా, సరిగ్గా ఆరకుండా బట్టలు అలాంటివి ఏమీ ఉండవు. నీడన కూడా ఆరబెట్టుకోవచ్చండి, మంచి వాసన బట్టలకే ఉంటుందండి. అది ఎండలో ఆరబెట్టామంటే కొంచెం స్మెల్ అనేది పోతుంది ఎక్కువ. ఈ నీళ్ళలో ఆరబెట్టడం వలన మనకు అంత స్మెల్ కూడా బయటకు పోదు, మంచి బాగుంటాయండి బట్టలు కూడా. మనం పక్క నుంచి వెళ్తున్నా సరే మన బట్టలు మంచి సువాసన అన్నది వెదజల్లుతూ ఉంటుందండి. మీరు కూడా వీలైనప్పుడు ఇలాగ కంఫర్ట్ అది పెట్టుకొని ఉతుక్కుంటారు, లేకపోతే నార్మల్గా సర్ఫ్తో వాష్ చేసుకుంటారా? నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా వీలైన మట్టికి చేతితోటే ఉతుక్కోండి. ఇప్పుడో కానీ మిషన్లు అయ్యి వాడొద్దు. మనకి చేతితో చేసుకుంటేనే పనులు మనకి ఎంత హెల్తీగా ఉంటాం, మనం బాగుంటాము. బాయ్ అండి.